నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఒక చక్కటి సందేశాత్మక చిత్రం రోషాగ్ని అని విజయవాడ సెంటర్ నియోజకవర్గం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో దర్శక నిర్మాత రాజా వీరా తెలిపారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చిన్నప్పుడు కరాటే మీద నాకు ఎంతో మక్కువ ఉండేది. కరాటేలో పూర్తి శిక్షణ పొందాలని, ఎంతో మందికి ఉచితంగా విజయవాడలో విద్యార్థులకు శిక్షణ ఇచ్చారని చెప్పారు. సినిమా మీద ఇష్టంతో విజయవాడ నుండి చెన్నైకి వెళ్లారని, కరాటే మీద అనుభవం ఉండడంతో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఫైట్ మాస్టర్ గా తమిళం, కన్నడం ఇండస్ట్రీలో నాకంటూ ఒక గుర్తింపు సంపాదించుకుని 1000కి పైగా సినిమాలను నటించి అక్కడ ప్రజల ఆదరాభిమానాలు సంపాదించారన్నారు. నవంబర్ 9న గాంధీనగర్ శైలజ థియేటర్ లో ఉదయం షోలకు అనుమతి పొందామని, ఆ రోజు నుండి ఉదయం 9 గంటలకు మొదటి ఆట చిత్రాన్ని ప్రదర్శిస్తున్నామని, ఈ చిత్రం పూర్తి విలువలతో కుటుంబ సభ్యుల అందరితో కలిసి చూడదగ్గ గొప్ప సందేశాత్మక చిత్రం. ఒక మంచి సినిమాని తెలుగు ప్రజలు, మహిళలు ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని మీడియా ముఖంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో రామలక్ష్మి, చక్రవర్తి, సూర్య, విజయలక్ష్మి, ధనలక్ష్మి, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. మామూలుగా అయితే ఒక 5 కోట్లు అవుతుంది. ఎలా చెప్తున్నానంటే 5 కోట్లు ఈ సినిమాకి ఫైట్ మాస్టర్ నేనే, డైరెక్టర్ నేనే, హీరో నేనే, అదర్ కెమెరామెన్ ఆల్సో నేను, డిఓపి కెమెరామెన్ గా కూడా నేను వర్క్ చేశాను. బాంబేలో పెద్ద పేరు ఉన్నటువంటి ఒక పెద్ద కెమెరామెన్ అన్న ఆయన బాషా, జానీలాల్, కబీర్ లాల్ వారి తమ్ముళ్ళు. వాళ్ళు బెంగళూరులో షూట్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర కెమెరామెన్ గా, టెక్నికల్ వర్కర్ గా, వాళ్ళు డివిఓ చేశాను. నాది ఆల్రెడీ డిఓపి సర్టిఫికేట్ కూడా ఉంది. ఆ సినిమా 5 కోట్ల సినిమాని కేవలం 25 లక్షల్లో ఫినిష్ చేశాను. ఎందుకంటే నేనే భోజనం వండాను, నేనే వడ్డించాను, నేనే పాత్రలు పెరిగాను, నేనే షూటింగ్ ఏమీ కావాలో మధ్యాహ్నం భోజనం కానీ, టిఫిన్ కానీ ప్రతి ఒక్కరు రెడీ చేసుకునేవాడిని. తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఎడిటింగ్, డబ్బింగ్, రీ రికార్డింగ్, పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ కూడా నేనే ఒక చిన్న సిస్టమ్ రెడీ చేసుకొని, రాజవీర సినిమా స్టూడియో అని చెప్పి ఒక నామకరణం చేసుకొని, ఉండే స్టేజ్ దగ్గర కెమెరాస్, టెక్నికల్ ఏమేమి కావాలో అన్ని తెచ్చుకొని వర్క్ చేసుకున్నాను. దానివల్ల ఇది తక్కువలో సినిమా బయట రావడం జరిగింది. లేకపోతే అందరూ టెక్నీషియన్స్ అందరినీ పెట్టుకొని చూసింటే మాత్రం నా సినిమా బయటకు వచ్చిండేది కాదన్న. అంటే అంత అమౌంట్ నా దగ్గర లేదు. కానీ టెక్నీషియన్స్ కి లేకుండా సినిమా చేయాలని కాదు, టెక్నీషియన్స్ పెట్టుకొని అందరికి పేమెంట్లు ఇచ్చి సినిమా చేయాలని ఆశ నా దగ్గర లేదు. కాబట్టి నాకు తెలిసిన ఆ వర్క్ తెలుసు కాబట్టి ఆ వర్క్ ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ చేసి సినిమాని కరెక్ట్ గా అద్భుతంగా బ్రహ్మాండంగా తీసుకొని బయట రావడం జరిగిందన్న. సక్సెస్ అయింది. కర్ణాటకలో ఆదరించారు, అలాగే ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ టైం అన్న మన శైలజ థియేటర్ ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా ఫస్ట్ టైం రిలీజ్ అన్న. ఇక్కడి నుంచి నా జీవితం ప్రారంభం కావాలని, దానికి మీరు అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటూ నమస్కారం. కర్ణాటకలో ఎంత కలెక్షన్ సాధించిందని అన్న 21 లక్షలు వచ్చిందన్న. ఒక 4 లక్షలు ఇదైంది. కానీ నాకు మిగిలిన అందరూ టెక్నీషియన్ సినిమా థియేటర్ లో రిలీజ్ చేశారు అన్న. హెచ్చుదాకా ఒక 60 థియేటర్లు రిలీజ్ చేసుకున్నాను అన్న. ఆ థియేటర్లు కూడా నేనే స్వయంగా వెళ్ళేవాడిని అన్న. రైతు మైదా పిండి అక్కడ చింతకాయల ఇత్తనాలతో మైదా పిండి తయారు చేస్తానన్న. అది నేను గాంధీనగర్, ఇక్కడ గాంధీనగర్, బెంగళూరు కూడా గాంధీనగర్ అన్న. అక్కడ మూటలు కొనుక్కునేవాడిని, నేనే కట్టెపువ్వులు పెట్టి ఉడకబెట్టుకునేవాడిని. అదే రాత్రిపూట నేను ఆటో తెచ్చుకున్నాను అన్న బెంగళూరు నుంచి. ఆ ఆటోలో పోయి 650 కిలోమీటర్లు వచ్చానన్న. ఇప్పుడు
ప్రభుత్వ మెడికల్ కళాశాలల పబ్లిక్ ప్రైవేట్ ప్రాపర్టీస్ వ్యతిరేక సదస్సు విజయవాడ ఎంబీవీకే భవన్ లో జరిగింది. హాజరైన మేధావులు, రాజకీయ ప్రజా సంఘాల నాయకులు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట కార్యదర్శి రామకృష్ణ, మాజీ డీజీపీ జై పూర్ణచంద్రరావు, సిపిఐ రామకృష్ణ, కాంగ్రెస్ నాయకులు తులసిరెడ్డి, జయ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ వైద్య శాఖ మంత్రి సీఎం ఇస్తున్న స్టేట్మెంట్లు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుందని, రాష్టం అంటే చంద్రబాబు, జగన్ మాత్రమే అనుకుంటున్నారా? జగన్ సీట్లు అమ్ముతా అంటే చంద్రబాబు కాలేజీలు అమ్ముతున్నాడు. ప్రైవేట్ విద్యా సంస్థలు రాష్ట్రంలో రాజ్యమేలుతున్నాయి. 13 మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయడమే కాదు, ఒక సామాజిక వర్గానికే మేలు చేస్తారు. బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీలు ఒక వేదికగా మీదకి రావాలని నేను బీసీ స్కాలర్షిప్ ద్వారా చదువుకున్నాను. అంబేద్కర్ దయ వల్లే నేను ఐపీఎస్ అధికారి అయ్యానని మాజీ డీజీపీ జై పూర్ణచంద్రరావు అన్నారు. 10 మెడికల్ కాలేజెస్ పీపీపీ మోడల్లో ఇచ్చేటువంటి జీవోని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలి. ఒక్కొక్క మెడికల్ కాలేజీలో 2000 ఉద్యోగాలు ఉంటాయి. అంటే 10 మెడికల్ కాలేజీలు 20,000 ఉద్యోగాలు. 20,000 ఉద్యోగాలు అంటే 60% రిజర్వేషన్లు ఉన్నాయి. అమ్మారెడ్లతో కలుపుకుని రిజర్వేషన్లు 60% అయినాయి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు. సో 60% ఉద్యోగాలు ప్రైవేట్ పరం అవుతాయి. సో 60 అంటే దాదాపుగా 12,000 ఉద్యోగాలు ప్రజలు కోల్పోతారు. సో వెంటనే ఈ పీపీపీ మోడల్ని రద్దు చేసి, మరి మోడల్ ఒకటే కాదండి, ఇక్కడ ఉద్యోగమే కాదు, వైద్య విద్యలో నాణ్యత కూడా గవర్నమెంట్ కాలేజెస్లోనే బాగుంటుంది. ఆంధ్ర యూనివర్సిటీ, ఆంధ్ర మెడికల్ కాలేజ్ కానీ, గుంటూరు మెడికల్ కాలేజ్ కానీ, ఉస్మానియా మెడికల్ కాలేజ్ కానీ, గాంధీ మెడికల్ కాలేజ్ కానీ, ఇవన్నీ ఎగ్జాంపుల్ మనకి. అందువల్ల ప్రభుత్వమే మెడికల్ కాలేజెస్ నిర్వహించాలి. జీవోలు వెంటనే రద్దు చేయాలి. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలో మేజర్ పంచాయతీ అయిన కైకలూరులో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న పట్టించుకుని పంచాయతీ అధికారులు. వివరాల్లోకి వెళితే మేజర్ పంచాయతీ అయిన కైకలూరు మండలంలో కొన్ని సంవత్సరాలుగా వెటర్నరీ డాక్టర్ అందుబాటులో లేకపోవడం వలన జబ్బుపడిన 3 జీవాలు, చనిపోయిన జీవాలను మరియు రైల్వే ట్రాక్ లో పడిపోయిన చనిపోయిన జీవాలను ఎటువంటి ప్రభుత్వ గుర్తింపు స్టాంప్ విక్రయించడంపై ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నా ఇంత జరుగుతున్న ఉన్నతాధికారులు స్పందించకపోవడంపై పలు విమర్శలకు దారితీస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని కైకలూరు పంచాయతీకి వెటర్నరీ డాక్టర్లు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం తలకడిపూడిలోని జీసస్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ నందు దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తెలుగు మాస్టర్ రత్తయ్య మాట్లాడుతూ దీపావళి అనగా దీపాల వరుస అని, శ్రీకృష్ణుడి చేతిలో రాక్షసుడు నరకాసురుడు ఓడిపోయిన తర్వాత అలనాటి ప్రజలు సంబరాలు జరుపుకున్నారని, ఆ రోజు అమావాస్య కావడంతో చీకటిని పారద్రోలడానికి దీపాలు వెలిగించారని, బాణసంచా కాల్చి పండుగ చేసుకున్నారని, అందుకు దీపావళి చేసుకుంటారని తెలియజేశారు. నరకంగా గెలిపించేవాడు. ఆ నరకాసురుడు రాక్షసుడు అక్కడ చాలా శత్రువులు జరుగుతుంటే ఒక మనిషిని ఆహార దేవతలు ఆ రాజ్యంలో
వాస్తవానికి పెద్దలు ఏం చెప్పారంటే క్రిమికీటక నాశనం అయిపోవడానికి పంటల ద్వారా ఉండడానికి దీపావళి లాంటి పండుగ ఒకటి ఏర్పాటు చేస్తే ఈ ప్రపంచం ఇప్పుడంతా మన భారతదేశం యావత్తులో జరిగించేటువంటి పండుగ. నెల్లూరు జిల్లా జిలుగువెల్లి మండలం పోలీస్ స్టేషన్ సమీపంలో అర్ధరాత్రి 2 లారీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. అలాగే ఒక లారీ క్యాబిన్ నుజ్జు అవడం జరిగింది. బాధితులను గ్రామ ప్రజలు ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. అంతేకాకుండా లారీలోని సామాగ్రి రోడ్డుపై పడడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నెల్లూరు జిల్లా జిలుగువెల్లి మండలం వంకవారిగూడెం గ్రామంలో వరదల కారణంగా పాడైన కల్వర్ట్లోకి గత 2 రోజుల క్రితం ఇద్దరు మోటార్ సైకిల్ మీద వెళ్తుండగా అదుపు తప్పి వాగులోకి దూసుకెళ్లి కల్వర్ట్లో పడి తీవ్ర గాయాలు పడిన దుర్ఘటన మరొకరికి రాకూడదని గ్రామ ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. అలాగే నియోజకవర్గ ఎమ్మెల్యే స్పందించి గ్రామ ప్రజలకు న్యాయం చేయాలని కోరారు. స్పందించాలి ఎమ్మెల్యే గారు, రోడ్డు కొట్టుకుపోయిన దానికి ఎమ్మెల్యే గారు, రోడ్డు కొట్టుకుపోయిన దానికి ఎమ్మెల్యే గారు విడుదల చేయాలి నిధులు, విడుదల చేయాలి అంటే నిధులు, విడుదల చేయాలి అంటే నిధులు, రోడ్డుకి నిధులు, విడుదల చేయాలి, రోడ్డుకి నిధులు, విడుదల చేయాలి, కొట్టుకుపోయిన కలవట్టుకు నిధులు, విడుదల చేయాలి, కొట్టుకుపోయిన కలవట్టుకు నిధులు, విడుదల చేయాలి. నూతన కలబట్టును కొట్టుకుపోయిన దాన్ని కూర్చాలి. నా పేరు చల్లం దుర్గరావు, ఆదివాసీ గిరిజన సంఘం. ఈరోజు వంకవారిగూడెంలోని ఈ కలవట్టు కొట్టుకుపోయింది. వాస్తవంగా గత సంవత్సరంలో కొట్టుకుపోయింది. ఆ సంవత్సరం రైతులు అందరూ కలిపి దీన్ని మళ్ళీ పోసుకున్నారు. ఈ సంవత్సరం మళ్ళీ కొట్టుకుపోయింది. ప్రభుత్వం ఏమో ఇంతకుముందు ఎమ్మెల్యే గారికి అలాగే అధికారులకు అంతకు మొరపెట్టుకున్నాం. దీని మీద గతంలోనే శాంక్షన్ అయిందని చెప్పారు. కానీ మనకు ఇంతవరకు అది శాంక్షన్ అయినట్టు పత్రిక ప్రకటనలు కానీ ఏమి కానీ అసలు ఏం చెప్పట్లేదు. వాస్తవంగా ఇది ప్రజలంతా వాస్తవంగా నిన్న మొన్న పలుమార్లు యాక్సిడెంట్లు అయింది. ఇక్కడ వచ్చి పడిపోతే దీని మీద ఉన్నతాధికారులకి అలాగే ఎమ్మెల్యే గారికి అంత పిటిషన్ ఇచ్చి దీన్ని తక్షణమే ఏదో మరమ్మతు చేయండి, ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు, బళ్ళు వెళ్ళవలసి వస్తుంది, ఆటోలు కానీ ఇతర వాహనాలు వెళ్ళడానికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, తక్షణమే నిర్వహించాలని మేము పదే ఆందోళన చేస్తున్నాం. కానీ ఎక్కడ ప్రభుత్వం దీని మీద పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇకనైనా కానీ ప్రభుత్వం హెచ్చరిస్తుంది. ఓకే, నిన్న మొన్న కూడా మన పెళ్లికి వచ్చిన వాళ్ళు కొంతమంది పడిపోయినట్టు చెప్తున్నారు మాకు. అలాగే ప్రధానమైన రహదారి ఇప్పుడే దారికి రావాలి రైతులను. ఆ రైతులు ఏదైనా పంట తీసుకెళ్లాలన్నా జీలిమెల్లికి చాలా ఇబ్బందులు పడుతున్నాము. మేము తిరిగి వెళ్ళాలంటే అటు 10 కిలోమీటర్లు తిరిగి రావాల్సి వస్తుంది. ఆటోలు కానీ ఏది రావాలన్నా
దాని గురించి స్పందించి మాకు తక్షణ ఈ రోడ్డు నిర్మాణం చేపడితే బాగుంటుందని ఆశిస్తున్నాం. నెల్లూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం గిరిజన ఆరాధనా దైవం గుబ్బల మంగమ్మ తల్లి పరిసర ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు పరిశుభ్రత చేపిస్తున్నామని, అయినప్పటికీ అనేక రకాల ప్లాస్టిక్ కవర్స్ చెత్తతో ఆలయ ప్రాంగణంలో పూర్తిగా నిండిపోయిందని, అలాగే భక్తులు తిన్న ప్లేట్లు, గ్లాసులు చెత్త కుండీలో వేయడం లేదని ఆలయ కమిటీ వారు వాపోయారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.